ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలని ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనలు కూడా ఆ వ్యక్తి చుట్టే తిరుగుతున్నాయి. ఆ వ్యక్తే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, మాజీ మంత్రి. నమస్తే సార్, వెల్కమ్ టు సాక్షి. నమస్తే అండి. ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ దీని నుంచే స్టార్ట్ చేస్తాను. లగచర్ల కేసులో కుట్రదారు మొత్తం ఈ దాడికి పాల్పడినటువంటి దాంట్లో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసింది కేటీఆర్ అనేటువంటి ఒక మెసేజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి వస్తుంది. మీరే కుట్రదారా? నేను అనేది ఏమంటే అసలు ఈ కుట్ర అనేది ఎక్కడ జరిగింది, ఎక్కడ ఉంది అసలు కుట్ర? స్వయంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారేమో దాడి జరగలేదు, అసలు దాడి అనే పదమే వాడకండి నా ఆయన చెప్తున్నారు. మరి ఇంకోవైపు ఎస్పీ గారేమో దాడి జరిగింది, దాడి వెనుక కుట్ర ఉంది అని చెప్పి మా నరేందర్ రెడ్డి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. నాకు నిజంగా కూడా అర్థం కావట్లేదు, ఈ ప్రభుత్వము సర్కారు నడుపుతున్నదా, కాంగ్రెస్ పార్టీ లేదా సర్కస్ నడుపుతా ఉందా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక జిల్లాలో ఇద్దరు కీలక వ్యక్తులు ఉంటారండి, ఇద్దరు టాప్ బాసెస్, ఒకరు ఎస్పీ గారు, ఇంకొకరు కలెక్టర్ గారు. వాళ్ళిద్దరి మధ్యనే సయోధ్య లేకపోతే దాడి జరిగిందని ఒకరు, జరగలేదని ఒకరు చెప్తుంటే ఇక కేసు ఎక్కడిది, కుట్ర ఎక్కడిది, కుట్రదారులు ఎవరు, దాని వెనకాల ఇంకేం చెప్పాలి నేను మీకు? చాలా విజువల్ చూసాం సార్. అక్కడ కలెక్టర్ మీద, లేకుంటే రైతులందరూ వాళ్ళు వచ్చేవాళ్ళు, మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. మీరు కూడా కొంతమందిని మా పార్టీ వాళ్ళని మీరు ఓన్ చేసుకుంటున్నారు. ఎస్, మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు జరిగింది ఏంటి లగచర్లలో? ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. 9 నెలలుగా కొడంగల్లోని ప్రజలు అక్కడ ఫార్మా విలేజ్ పెడతామనే ఒక అర్ధరహితమైన, అనాలోచితమైన, కేవలం వాళ్ళ అల్లుడు గారికి, వాళ్ళ అన్నగారికి మేలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్నాడో దాన్ని వ్యతిరేకిస్తూ 9 నెలలుగా నడుస్తున్నాయి నిరసనలు. 9 నెలల్లో ప్రభుత్వానికి సమయం లేదా? లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, ఆయన బిజీగా ఉండొచ్చు. ఆయన తరపున కలెక్టరో, జిల్లా మంత్రో, జూపల్లి కృష్ణారావు గారో, లేదా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారో మాట్లాడాల్సిన బాధ్యత లేదా? వాళ్ళని పిలిచి మీ బాధ ఏంటి, దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఏంది, మీకు జరిగే లాభం ఏంది చెప్పాల్సిన అవసరం లేదా? 10 ఏళ్లుగా ఏకధాటిగా ఇదే రేవంత్ రెడ్డి గారు, ఆయన పార్టీ, మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మా సిటీని ప్రతిపాదిస్తే ప్రజల మనసులో విషం నింపారు. ఫార్మా అంటేనే పొల్యూషను, ఫార్మా అంటేనే విషం అని నింపిందే వీళ్ళు. మరి వాళ్ళు చేసిన ప్రచారం వల్లనే వాళ్ళకే వ్యతిరేక గాలులు వీస్తూ ఉన్నాయి కొడంగల్లో. ఒక్కసారన్నా 9 నెలల్లో ప్రయత్నం చేసింటే, ప్రజాభిప్రాయ సేకరణ జరగకముందు, బహిరంగ ఇది సంఘటన జరగకముందు బాగుండేది కదా. ఎవరిని బాధ్యులు ఈరోజు? కుట్ర అని ఎవరన్నా అంటే నేను అనేది ఒకటే, నాకైతే స్పష్టంగా కనబడుతుంది ఒకటే. ఇవాళ అక్కడ ఏదో కొంత రాజకీయ ప్రేరేపిత సంఘటన జరిగిందని చెప్పి కొంతమందిని దోషులుగా పెట్టి సామాన్య బీద గిరిజన రైతులను బెదిరించి వాళ్ళ భూములు లాక్కునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాజకీయ ప్రేరేపిత ఘటన అది మీరు ఒప్పుకుంటారు? నేను అదే చెప్తున్నా, రాజకీయ ప్రేరేపిత ఘటనగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. నేను మళ్ళీ ఒకటి అడుగుతా ఉన్నా బ్రదర్, ఇవాళ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయింది. ఎక్కడన్నా ఏదైనా ప్రజాస్వామిక దేశంలో, ప్రజాస్వామిక ప్రభుత్వంలో 11 నెలల తర్వాత గవర్నమెంట్ మీద ఇంత నిరసన, ఇంత తీవ్రంగా వెల్లువెత్తడం మీరు చూసారా? అశోక్ నగర్లో నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు మరొక వైపు, గురుకులాల్లో విద్యార్థులు, రాష్ట్రమంతటా రైతులు, ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతుంటే అదేదో మ్యానుఫ్యాక్చర్డ్ డిసెంట్, ఇదేదో కొంతమంది మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీ పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి ఆ ఘటన కంటే ముందు అక్కడికి వెళ్ళి ఏ స్థాయికైనా మీరు వెళ్ళండి అని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, ప్రతి దగ్గర కూడా. నేను మళ్ళా అడుగుతా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, మేము ప్రధాన ప్రతిపక్షం. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి అక్కడ మొన్నటిదాకా శాసనసభ్యుడు. ఇదే రేవంత్ రెడ్డిని ఓడగొట్టి 2018 నుంచి 23 దాకా అక్కడ ప్రాతినిధ్యం వహించిన నాయకుడు. ఆయన అల్లాటప్ప నాయకుడు కాదు, నిన్న మొన్నటిదాకా అక్కడ ఎమ్మెల్యే. ఆయన దగ్గరికి రారా ప్రజలు, చెప్పుకోరా, మా భూములు గుంజుకుంటున్నారు, తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు, తంతా అంటున్నాడు. ఇంకో ఆడియో మీరు అన్నారు కదా, సోషల్ మీడియాలోనే ఉంది ఆడియో, వినండి, ప్లే చేయండి. సాక్షిలో ఏమన్నాడు తిరుపతి రెడ్డి? తన్ని తీసుకుంటాం భూములు అన్నాడు. ఎవరు అడ్డం వచ్చినా తొక్కేస్తా అన్నాడు. ఎవరండి తిరుపతి రెడ్డి? ఆయన వార్డు మెంబరా, సర్పంచా, ఎంపీటీసీయా, ఎంపీపీయా, జెడ్పీటీసీయా, మున్సిపల్ చైర్మన్? ఎవరు? ముఖ్యమంత్రి అన్న అయితే లాక్కుంటారా భూములు? అది కూడా ఎవరి అండి? 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే పేద గిరిజనుల. ఎందుకోసం తీసుకుంటుండో చెప్పరు, ఏం చేస్తారో చెప్పరు. మేము భూములు గుంజుకుంటాం, మాకు ఇవ్వాలి. ఎందుకు ఊకోవాలి ప్రజలు? డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా నిరసన చెప్పే హక్కు ప్రజలకు ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలకు మాకు రాలేదా? మేము 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ మేము చేయలేదా? ముచ్చర్లలో ఫార్మాసిటీ కడుతున్నప్పుడు వంశీచంద్రెడ్డి గారు వచ్చి మాట్లాడలేదా? కోదండరెడ్డి గారు వచ్చి స్పీచ్ చేయలేదా? వద్దని చెప్పలేదా? కాళేశ్వరం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు శ్రీధర్ బాబు గారు రాలేదా? ఎన్ని చోట్ల రాలేదు? సో నేనేమంటున్నా అంటే ప్రభుత్వం నడిపే వాళ్ళకి సంయమనం ఉండాలి. కానీ మీరు ఆ రోజు కంటిన్యూస్గా నరేందర్ రెడ్డితో టచ్లో ఉన్నారు, మీ ఇన్స్ట్రక్షన్స్ మీద ఇది జరిగింది. నేను ఇన్వెస్టిగేషన్ పార్ట్ చెప్తున్నాను సార్, వాళ్ళు చెప్పేటువంటి. నేనేమంటున్నా, పోలీసులు ఎట్లా తయారైనంటే ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ ఆర్మీలాగా తయారయ్యారు రేవంత్ రెడ్డికి. ఆయన ఏం చెప్తుంది రాస్తున్నారు.
నేను అడుగుతా ఉన్నా, మా నరేందర్ రెడ్డి గారు కన్ఫెషన్ ఇచ్చారా? మా నరేందర్ రెడ్డి గారు చెప్పారా? ఏది పడుతుంది రాసుకున్నారు రిమాండ్ రిపోర్ట్లో? నేను అడుగుతా ఉన్నా, చేయండి, చెప్పండి. నేను నిజంగానే ఫోన్ చేసినట్టు రుజువు చేయండి. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా, మా నరేందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేస్తే మా కాన్స్టిట్యున్సీలో ఏదైనా సంఘటన జరిగిందని తప్పెట్లా అవుతుందండి? అంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, ఆయన నాకు కాకపోతే ఇంకెవడికి చెప్పుకుంటాడు? ఆయన నాకు ఫోన్ చేస్తే తప్ప. ప్లస్ మా సురేష్ ఆయన కూడా మా పార్టీ నాయకుడే, ఆయన ఒకసారి కాకపోతే 10 సార్లు చేస్తాడు. తప్పేందండి? ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. రిలీజ్ చేయమనండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత చెత్త ప్రభుత్వం అంటే, అవసరమైతే డీప్ ఫేక్ ఆడియోలు వీడియోలు కూడా రిలీజ్ చేస్తారు. నేను ముందే చెప్తున్నా, ఫేక్వి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. ఎవరు రెచ్చగొట్టినరు, ఎవడు కుట్రదారుడు? నీ తిరుపతి రెడ్డి మీద ఫస్ట్ కేసు పెట్టాలా? గిరిజన రైతులను ఇన్సల్ట్ చేసినందుకు, బెదిరించినందుకు, తంతా అన్నందుకు నీ మీద SC ST కేసు పెట్టాలా? రేవంత్ రెడ్డి మీద పెట్టాలా కేసు? మూర్ఖంగా సొంత కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజల ఆవేదన అర్థం చేసుకున్నందుకు, బలవంతంగా ఫార్మా విలేజ్ అనే ఓ దిక్కుమాలిన కాన్సెప్ట్ వాళ్ళ మీద రుద్దుతున్నందుకు. ఫార్మా సిటీ అని మేము ఉత్తగానే పెట్టలేదు బ్రదర్, చాలా ఆలోచించి చైనా లాంటి దేశాలతో పోటీ పడాలి లైఫ్ సైన్సెస్ సెక్టర్లో, ఫార్మాస్యూటికల్ రంగంలో. అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉండాలి. ఒక చోట పెడితే, ఒక సమూహంగా పెడితే కామన్ ఫెసిలిటీస్ పెట్టచ్చు. కామన్ కూలింగు, హీటింగు, గ్యాసు, అదేవిధంగా ఎఫ్లూయెంట్ డిశ్చార్జెస్, ట్రీట్మెంటు, ఇవన్నిటి వల్ల ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రపంచ మార్కెట్లో పోటీ పడే అవకాశం పెరుగుతుందని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ మేము పెట్టాలనుకున్నాం హైదరాబాద్ ఫార్మసీ. 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాలు సేకరించాం. ఇలా భూముల మీద రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు. 4th సిటీ, 5th సిటీ, ఫ్యూచర్ సిటీ. ఉన్న సిటీకే దిక్కులేదు. నీ ఫ్యూచర్ సిటీ ఎక్కడిది, నీ 4th సిటీ ఎక్కడిది? ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేస్తాము అనేటువంటిది వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తున్నారు. మేబీ పబ్లిక్లో కూడా కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. సో అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణలోని పేద ప్రజల కోసం, పేద రైతుల కోసం, గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాకపోతే 100 సార్లు అరెస్ట్ అవుతా, ఒక్కసారి కాకపోతే 100 సార్లు జైలుకు పోతా. నాకేం సమస్య లేదు. నేను ఒకటి మాత్రం గర్వపడతా ఉన్నా, ఉద్యమంలో జైలుకు పోయినవాడిని నేను. ఉద్యమంలో వరంగల్ జైలుకు పోయాను. మళ్ళీ ఈరోజు తెలంగాణలోని పీడిత తాడిత వర్గాల పక్షాన రేవంత్ రెడ్డి అరాచకాలకు అడ్డంగా నిలబడి వాళ్ళ కోసం జైలుకు పోవాల్సి వస్తే సంతోషంగా పోతా. కానీ ఒకటి మాత్రం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా మీద కోపం రైతుల మీద తీయకు. 21 మందిని వాళ్ళ పరిగి జైల్లో పెట్టారు, వాళ్ళని విడుదల చేయి. మా మీద పెట్టు, నా మీద పెట్టు, కేసుని వద్దంటలేదు. పెట్టు, రుజువు చేయి. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం గెలుస్తుంది. ఈరోజు ఒక ట్వీట్ చేశారు సార్ మీరు. కేటీఆర్ అంటే ఒక ఇమేజ్ ఉంది, మీ తెలంగాణలో కాదు బయట కూడా ఐటీ మినిస్టర్గా చాలా చదువుకున్న వ్యక్తి, ఇంగ్లీషు తెలుగును అంతే అథారిటేటివ్గా మాట్లాడతారు, ఆయనకు భాష మీద చాలా పట్టుంది, కొంచెం ఇంటెలెక్చువల్ దాంట్లో కూడా కేటీఆర్కు మంచి గుర్తుంది. అందుకే చాలామంది కేటీఆర్ చూసే హైదరాబాద్లో ఓట్లేశారు అనేటువంటి మాట చెప్తారు. ఈరోజు మీరు వేసినటువంటి ట్వీట్ ఒకసారి చదివించగలుగుతారు సార్ మా ప్రేక్షకులు? మీ ట్వీట్ ఏది? ఏం చెప్పానంటే, ఎవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డు కీడవడం కుట్ర కాదా? నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డకు తల్లిని, భార్యను భర్తకు దూరం చేయడం కుట్ర కాదా? పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించడం ఎవరి కుట్ర, ఎవరి కోసం కుట్ర? మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల రూపాయలతో బ్యాగులతో దొరికిన దొంగలకు రైతుల కష్టం కుట్రగా కాకుండా మరేం కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్టు చేస్తావని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. చేసుకో అరెస్టు రేవంత్ రెడ్డి, చూద్దువు కానీ నిజానికి ఉన్న దమ్మేంటో. ఇది మీ ట్వీట్ సార్. బట్ కేటీఆర్ లాంగ్వేజ్ మీద చాలామంది మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఒక ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతుండు, ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు, రారా పోరా కొడుతున్నాడు, చాలా పదాలు కూడా వస్తున్నాయి. కేటీఆర్ది భాష కాదు కదా, ఇదంతా ఫ్రస్ట్రేషన్లో వస్తుందా అనేటువంటి ఒక చర్చ ఉంది. ముఖ్యమంత్రి భాష ఎప్పుడన్నా మీరు విన్నారా? ఇవాళ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడడం మొదలు పెడుతుంటే టీవీలు బంద్ చేస్తున్నారు, లేదా పిల్లలు ఉంటే వాళ్ళ చెవులకు ఏదైనా వేరే హెడ్ఫోన్లు తగిలిస్తున్నారు. ఆయన మాట్లాడే బూతులు విన్నారా? ఆ భాష తప్పైతే ఆ భాషలోనే మీరు మాట్లాడతారా? అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బనే బ్రదర్. అంటే ఇట్లాంటి వాళ్ళకి వేరే నార్మల్ భాష అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారికి ఇదే భాష అర్థమవుతుంది. మాట్లాడితే మొగోడివైతే మేము ఆడవాళ్ళు ఉండకూడదా, ఆడవాళ్ళు పరిపాలించలేరా, ఆడవాళ్ళు చేతగాని వల్ల, మగోడివైతే చెయ్యి. అట్లాంటప్పుడు నేను కూడా అట్లాగే చెప్పాల్సి వస్తుంది. మొగోడివైతే రేవంత్ రెడ్డి అమృత్ స్కామ్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. మొగోడివైతే రేవంత్ రెడ్డి కొడంగల్కి నాతో పాటు రా. కొడంగల్కి సెక్యూరిటీ లేకుండా నువ్వు నేను కలిసిపోదాం, ఆ ఊర్లలోకి పోదాం, ప్రజల మధ్యన కూర్చుందాం, ఎవరు నిజమో ఎవరు తప్పో చూద్దాం. మొగోడివైతే రేవంత్ రెడ్డి ఒక 4 మీడియా సంస్థలను ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పంపి కొడంగల్కి, ఏది వాస్తవాలో ప్రజలు తేలుస్తారు. మొగోడివైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేయి. తప్పే ఉందండి. ఇప్పుడు నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి మాట్లాడేదేమో చాలా
అమృతంలాగా వినబడుతుంది కొంతమందికి. నేను అదే మాట మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ డెఫినెట్గా ఆ లాంగ్వేజ్ కూడా తప్పనే వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ కూడా తప్పు, అట్లా మాట్లాడకూడదు. ఆయన ముఖ్యమంత్రి కదా బ్రదర్, ముఖ్యమంత్రి గారికి మరి ప్రజలకు అదే భాష నచ్చుతుందేమో. ముఖ్యమంత్రి గారిని ఆయన గెలిపించారు కదా, ప్రజలకు అదే భాష నచ్చుతుందేమో. నేను కూడా ఆయన బాటలో నడుస్తున్నా, తప్పే ఉంది. సో వీళ్ళు కంటిన్యూ ఇదే లాంగ్వేజ్లో కంటిన్యూ. రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు కేసీఆర్ గారిని దూషిస్తే ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఆయన ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం. ఆయన ఒక బూతు మాట మాట్లాడితే మేము 4 బూతు మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మా తప్పు కాదు. ముఖ్యమంత్రిగా ఆయనకు సంయమనం ఉండాలి. ప్రతిపక్షంలో ఏదో వాగాడు తెలివి లేక అనుకుందాం, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టడం ఏంది? కేసీఆర్ గారిని మీద ఒక మాట మాట్లాడినరా? కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్లో కూర్చున్నప్పుడు ఏమన్నారు? ఆయనకు చిన్న వయసులో అవకాశం వచ్చింది, ప్రజలు ఆశీర్వదించారు, మంచిగా చేయండి అని చెప్పారు. నువ్వెందుకు రోజు బూతులు మాట్లాడతావు? మరి మా నాయకుడిని తిట్టినప్పుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ పితామహుడు లాంటి నాయకుడు, ఆయన తిట్టినప్పుడు మాకు ఆవేశం రాదా? ఒక కామెంట్ కావచ్చు, లేకుంటే ఒక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేటీఆర్కి ఎక్కువ ఉబలాటం ఉంది, అరెస్ట్ కావాలని. అరెస్ట్ అయితే రేపు ఏదైనా మంచి పదవి వస్తుంది అనేటువంటి దాన్ని ఆయన ఆలోచిస్తున్నట్టు, అందుకే ఎక్కువ ఉబలాటం ఉంది, మాకు అంత తొందర లేదనేటువంటి. ఇరికించాలని చూస్తుంది ఎవరు? ఇప్పుడు ఇన్ని అటెంపులు చేస్తారు. కొన్ని రోజులేమో ట్యాపింగ్ స్కామ్లో కేటీఆర్ అని ఒక పుకార్లు మీరే, మీడియా లీకులు ఇచ్చేది మీరే, మీడియాలో రాయించేది మీరే, ఇప్పుడే అరెస్టు అప్పుడే అరెస్టు అని వాగేది మీరే. తెల్లారి మా బావమరిది దీపావళి రోజు ఒక ఇంట్లో దావత్ చేసుకుంటుంటే అదో డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ, డ్రగ్స్ దొరికినాయి అని హంగామా చేసింది మీరే. మళ్ళీ మొన్నటి నుంచి ఈ ఫార్ములా ఈ అనేదాన్ని వాళ్ళకు ఫార్ములా ఈ తెలియదు, ఏ తెలియదు, జెడ్ తెలియదు, ఏం తెలియదు. ఫార్ములా వస్తా దానికి కూడా వస్తా. ఆ రోజు మళ్ళీ అటెంప్ట్ చేసింది వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదోటి తెచ్చింది వాళ్ళే. నేనేమంటా అంటే ఇన్ని చేసిన తర్వాత ఉబలాట పడుతుంది. నేను ఎందుకు ఉబలాట పడతా? నేను ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలని ఉబలాట పడుతున్నా, ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నా. ప్రజల తరపున ప్రజా గొంతుకునై నీ స్కాములు, నీ చేతగాంతనం, నువ్వు ఇచ్చిన హామీలు, నీ గ్యారంటీలు ఏమైనా అని అడుగుతా. రైతుల తరపున అడుగుతా, మహిళల తరపున అడుగుతా, యువత తరపున అడుగుతా, తప్పకుండా నిలదీస్తా. అది నా బాధ్యత. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అది నా బాధ్యత. అది నేను నిర్వర్తిస్తుంటే మీకెందుకు బాధ? మీరు ఒక స్కామ్ చేశారు, అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా దాదాపు 55 కోట్ల రూపాయలు మీరు ఒక ఫారెన్ ఎంటిటీకి ఇచ్చేశారు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి ట్రయల్ అనేది మీడియాలో జరగకూడదు. రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడూ మంత్రిగా పనిచేయలేదు. ఆయనకు ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో తెలియదు. పోనీ తెలియదు, ఎవరైనా చెప్తే వింటాడా అంటే వినడు. ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. ఇది దరిద్రం. అందుకే నేను అనేది ఏంటంటే ఆయనకు వ్యవహారం తెలియదు. జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, అదేవిధంగా హెచ్ఎండిఏ 3 కూడా మున్సిపల్ శాఖలో ఉండే 3 వివిధ సంస్థలు. దీంతో పాటు ఇంకా డిటిసిపి, ఇంకా ఈ పబ్లిక్ హెల్త్, ఈఎన్సి అన్నీ ఉంటాయి. ఇందులో ఆ సంస్థలకు సంబంధించిన కార్యకలాపాల కాడికి మంత్రి గారే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం అంటే ఇంకేదో కాదు బ్రదర్. ప్రభుత్వం అంటేనే మంత్రి. డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు. శాఖల కాడికి వచ్చేసరికి ఒకవేళ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో బాధ్యత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారిది. ఏం జరిగింది అసలు? ఈ ఫార్ములా ఏంటి? ఏం జరిగింది అంటే ఫార్ములా 1 కావాలని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 2003 ఆ ప్రాంతంలో హైదరాబాద్ దేవాలని ప్రయత్నం చేశారు. ఒక ట్రాక్ కోసం కూడా ఇక్కడనే 540 ఎకరాల భూసేకరణకు గోపన్పల్లిలో ప్రయత్నం చేశారు. అందులో ఈరోజు రేవంత్ రెడ్డి గారి భూమి కూడా ఉంది. అందులోనే 30 ఎకరాల భూమి ఏదో ఆయన కూడా ఉన్నాడు. అప్పుడు చేసిన ప్రయత్నం అప్పుడు ఫలించలేదు. ఫైనల్గా 2023 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ ఆధునిక యుగానికి, ఆధునిక పరిస్థితులకు తగ్గ విధంగా ఫార్ములా 1 కాకుండా ఫార్ములా ఈ అంటే సస్టైనబుల్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, కాలుష్య రహిత వాహనాలు, వాటిలో వచ్చిన ఈ ఫార్ములా ఈని మేము వాళ్ళని ఒప్పించి మెప్పించి సియోల్ లాంటి నగరంతో పోటీపడి ఇక్కడ తీసుకొచ్చాం. 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ సైన్ చేశాం. స్టేట్గా ట్రైపార్టైట్ అగ్రిమెంట్, త్రైపాక్షిక ఒప్పందం. మొదటి సంవత్సరం గ్రీన్కో అనే ప్రమోటర్ వాళ్ళ కంపెనీ, ఏఎస్ అర్బన్ అనే కంపెనీ 100 కోట్లు పెట్టుబడి పెట్టింది స్పాన్సర్షిప్. హెచ్ఎండిఏ నుంచి ఒక 40-45 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నాం. ఫైనల్గా ఈవెంట్ని అద్భుతంగా కండక్ట్ చేశాం. నెల్సన్ అనే ఒక సంస్థ ఈ రేస్ వల్ల, మొబిలిటీ వీక్ కండక్ట్ చేయడం వల్ల వారం రోజుల పాటు కార్యక్రమాలు చేశాం. చేస్తే అందులో ఎవరెవరు పాల్గొన్నారు తెలుసా మీకు? కేంద్ర మంత్రులు వచ్చారు. కిషన్ రెడ్డి గారు, అనురాగ్ ఠాకూర్ గారు, హర్దీప్ సింగ్ పూరి గారు, నితిన్ గడ్కరీ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళెవ్వరికీ తెలివి లేదు. ఒక రేవంత్ రెడ్డికి, ఆయన క్యాబినెట్కే ఉందా? నేను అనేది అదే. నెల్సన్ అనే సంస్థ ఇచ్చింది రిపోర్ట్. మీరు 50 కోట్లు ఖర్చు పెడితే మీకు 700 కోట్ల లాభం వచ్చింది హైదరాబాద్ కానీ. కేసు ఎవరి మీద పెట్టాలి? మరి అంత క్లీన్గా ఉంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎందుకు గవర్నర్ పర్మిషన్ మూర్ఖులు? అదే ఎందుకు కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు? మూర్ఖులు. వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఏసీబీ అంటారు. ఏసీబీ అంటే ఏంది బ్రదర్? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇలా కరప్షన్ ఏడుంది?
నేనే చెప్తున్నా అవును ఈ రేస్ ఇక్కడే ఉండాలి, సెకండ్ ఇయర్ స్పాన్సర్ బ్యాక్అవుట్ అయ్యిండు, అందుకే 50 కోట్లు కట్టి డెఫినెట్గా ఆ రేస్ ఇక్కడే కొనసాగే విధంగా చర్య తీసుకోమని చెప్పాను. ఏం చెప్పాను నేను, మళ్ళీ స్పాన్సర్ని వెతుకుదాం, ఎందుకంటే అప్పుడు మేము ఎలక్షన్లో ఉన్నాం, స్పాన్సర్ని వెతుకుదాం, మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, సిటీ దెబ్బతినకూడదు, మా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి ఇట్లాంటి ఇంపార్టెంట్ ఈవెంట్ పక్కకు పోకూడదు అని చెప్పి నేనే నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా సరే దీనికి బాధ్యత నాదే, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇందులో ఎవరి బాధ్యత లేదు, నాదే. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా బ్రదర్, దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి హైదరాబాద్ కేంద్రంగా కావాలి, తెలంగాణ కేంద్రం కావాలని ఒక ఆరాటం తప్ప ఇందులో కరప్షన్ ఎక్కడుంది, అవినీతి ఎక్కడుంది? అవినీతి ఉంటేనే కదా ఏసీబీ వచ్చేది. ఏం అవినీతి రుజువు చేయండి, ఎందుకు మాట్లాడతారు నాకు తెలియకుండా? బీజేపీకి సంబంధించి ఎప్పుడు బీఆర్ఎస్ను బీజేపీతో ఒక కొరిలేటర్ అండ్ వాళ్ళిద్దరిని కలిపేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా మీ కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళారు అనేటువంటిది కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకు ప్రతిసారి జరుగుతుంది? ఎందుకు అంటే కాంగ్రెస్ వాళ్ళ తెలివి తక్కువతనం, చేతగాంతనం. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోయి నిన్నటిదాకా బీజేపీలో మంత్రిగా ఉన్న గవర్నర్ గారిని కలవచ్చు, ఆ గవర్నర్ గారు తెల్లారలేస్తే మాట్లాడేది ప్రధానమంత్రితో, హోంమంత్రితో. ఈయన పోయి గంటలు గంటలు ఆయనతో కూర్చోవచ్చు, లోపల చాలా మాట్లాడవచ్చు. అది బీజేపీతో కుమ్మక్కు కాదు. నేను పోయి ముఖ్యమంత్రి బావమరిదికి టెండర్ ఇచ్చి అమృత్లో 1137 కోట్ల స్కామ్ చేసిండు, 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1100 కోట్ల పని ఎట్లా చేస్తుందాయా, మీరు ఎంక్వైరీ చేయండి అని బీజేపీ వాళ్ళని అడిగితే ఇటు బీజేపీ కోపం వస్తుంది, అటు కాంగ్రెస్ కోపం వస్తుంది. నాకు అర్థం కావట్లేదు. బట్ వన్ థింగ్, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర కవిత గారి బెయిల్కి సంబంధించి లేకుంటే ఇదంతా జరిగిన దాంట్లో ఎక్కడో ఒక దగ్గర బీఆర్ఎస్ అనేటువంటిది ఈల్డ్ అవుతుంది, 2 జాతీయ పార్టీలతో నిజంగానే ఫైట్ చేయలేదు అనేటువంటిది. నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే, నిజంగా కూడా అడుగుతున్నాను నేను, కవిత గారు 5.5 నెలలు జైల్లో ఉంటారా? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే పొంగులేటి స్కామ్ ఎందుకు బయటకు వస్తలేదు? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయితే ఎందుకు వాస్తవాలు బయటకు వస్తలేవు? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే ఎందుకు అమృత్ స్కామ్ మీద బీజేపీ విచారణ జరగట్లేదు? మాకు నిజంగానే బీజేపీతో సంబంధం ఉంటే 1.5 కోట్ల మూసీ స్కామ్ విషయంలో బీజేపీ ఎందుకు నోరు మీద పట్టలేదు? ఎవరితో సంబంధాలనే అందరికీ తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నంతసేపు ఆయన ఇంట్లో ఉండేది మన తెలుగు బీజేపీ ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ఎంపీలు, వాళ్ళతోనే రాసుకొని పూసుకొని తిరగడం, వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్కులు చేయించింది కూడా బీజేపీ ఎంపీలే. ఎవరేంటో ప్రజలకు తెలుస్తుంది, నిజం నిలకడమే తెలుస్తుంది. కేసీఆర్ గారు ఎక్కడో తెలంగాణ పాలిటిక్స్ నుంచి అంటే వెళ్ళిపోయారని చెప్పాను, జరిగారు ఆయన, ఆ ప్లేస్ని కేటీఆర్ పూర్తిగా తీసుకుంటున్నాడు, కేసీఆర్ ఆక్రమించేసిండు, లేకుంటే ఆయన ఆ పొజిషన్లోకి వచ్చారు అనేటువంటి ఒక చర్చ ఉంది. ఇది అజ్ఞానులు మాట్లాడే మాట, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి అజ్ఞాని మాట్లాడే మాట. ఎందుకంటే కేసీఆర్ స్థానం అనేది ఈజ్ ఎ లెజెండ్. తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ అనే పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పేరు ఉంటుంది, దాన్ని ఎవరు చెరిపేయలేరు, అది చెరిపేయలేని మార్క్. అది విచిత్రం ఏంటంటే మీరేమో ఇట్లా అంటున్నారు, రేవంత్ రెడ్డి ఒక్క స్పీచ్ చూపెట్టండి, కేసీఆర్ పేరు తీసుకోకుండా మాట్లాడిన ఒక స్పీచ్ ఉందా? కానీ కేసీఆర్ ది స్టేట్మెంట్ లేదు కదా సార్, ఒక స్టేట్మెంట్ కూడా లేదు. దట్ ఈస్ కేసీఆర్ గ్రేట్నెస్. కేసీఆర్ మౌనం కూడా కాంగ్రెస్ని బీజేపీని భయపెడుతుంది, అది కేసీఆర్ గ్రేట్నెస్. అంటే ఇది వ్యూహాత్మకమా మొత్తం? మీరు ఎట్లా అనుకున్నా సరే గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. బట్ నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చూస్తున్నాను, బయట ఎక్కడైనా చూస్తున్నాను, ప్రతి ఒక్కరు కేటీఆర్ గారిని కలవాలి, కేటీఆర్తో మాట్లాడాలి, కేటీఆర్ని అడగాలి అనేటువంటిది. ఎక్కడో కేసీఆర్ స్థానాన్ని మీరు, నేను దీన్ని పాజిటివ్ వేలో చెప్తున్నాను, మీరు ఫీల్ చేస్తున్నారు, ఆ డ్యూటీని మీరు తీసుకుంటున్నారు అనేటువంటిది కనిపిస్తుంది. ఆయన స్థానాన్ని ఎవడు భర్తీ చేయలేడు. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. కేసీఆర్ అంతే స్టిల్ యాక్టివ్గా 100% యాక్టివ్గానే ఉంటారు. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు కాబట్టి ఈ ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం టైం ఇవ్వాలనుకున్నారు, ఇస్తున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు మీరే కొంతమంది అంటున్నారు, మీడియా మిత్రులు, మీరు తొందరపడి విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు మౌనంగా ఉంటే బాధనే, మేము మాట్లాడితే బాధనే, ఎట్లా చేయాలి మరిగా? ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొస్తే దాంట్లో మీరు నెగిటివ్ వెతుకుతున్నారు, చాలా ఎర్లీగా అది ఇంప్లిమెంట్ కాకముందే దాని గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక్క పాజిటివ్ పథకం నేను నాకు చెప్పండి. మేమే నెగిటివ్ వెతకమని చెప్పి మూసీని వాళ్ళు బెటర్ చేస్తామని చెప్తున్నారు. మూసీని మేము ఆల్రెడీ చేసాం, అదే చెప్తున్నాం. మీరు మూసీని లూటీ చేస్తామని గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఇప్పుడు ఉదాహరణకి అట్లీస్ట్ డిపిఆర్ కూడా రాలేదు కదా సార్, డిపిఆర్ కూడా రాకముందే. ఎగ్జాక్ట్లీ, డిపిఆర్ కూడా రాకముందే 1.5 కోట్ల ఎడికెళ్ళి వచ్చింది. మరి డిపిఆర్ రాకముందే 1.5 కోట్ల అనే నోట్లకి వెళ్ళి మాట ఏదైతే వచ్చిందో ఒక గదే స్కామ్ అని నేను అంటున్నాను. ఎందుకంటే మేము డిపిఆర్ తయారు చేసినాం ఇది వరకు, అది వాళ్ళ కాడు ఉంది. 16,000 కోట్లలో అయిపోయే పనిని 1,50,000 కోట్లకు పెంచిందంటేనే స్కామ్. ఇప్పుడు మీ నోట్ నుంచి మీరే అన్నారు కదా డిపిఆర్ రాలేదు, మరి డిపిఆర్ రాకుండా 1,50,000 కోట్లు అనేది ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి ఎడికెళ్ళి వచ్చింది? ఎవడు చెప్పిండు ఆయనకి? ప్రపోజల్స్ ఉన్నాయన్నారు, యాడికెళ్ళి వస్తాయి డిపిఆర్ రాకుండా? కలవడ్డదా? నేను అదే అంటున్నా. ఒకరోజు ముఖ్యమంత్రి 50,000 కోట్లు అంటాడు, తెల్లారి పర్యాటక శాఖ మంత్రి 70,000 కోట్లు అంటాడు, మూడో రోజు ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటాడు. దీన్ని ఏమనాలి నేను? అయితే నడుపుతున్న వాళ్ళకి తెలివిలేదనాలి, లేదా ఇది 100% స్కామ్ ఇన్ ద మేకింగ్ అనాలి. నేను ఇంకో మాట్లాడుతున్నా బ్రదర్, మూసీని ఏం చేయాలనుకుంటున్నారు? పునరుజ్జీవం అంటే ఏంటి? మూసీలో ఉన్న మురికి నీరు పోయి
స్వచ్ఛమైన నీరు ప్రవహించాలి, అంతే కదా. మరి స్వచ్ఛమైన నీరు ప్రవహించడానికే కదా 100% ఎస్టీపీలు కట్టిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది రిబ్బన్ కటింగే. నాచారం పోయి రిబ్బన్ కటింగ్ చేసినావు, ఉప్పల్ పోయి రిబ్బన్ కటింగ్ చేసినావు 2 ఎస్టీపీలకి. మిగతా ఎస్టీపీలు కూడా కంప్లీట్ చేసి నువ్వు రిబ్బన్ కట్ చేయి, పైసలన్నీ మేమే పెట్టినాం కదా. రెండవది మేమే 18 మే 2023 నాడు కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి గండిపేటలో పోయాలని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసింది మేము. 16,000 కోట్లలో అయిపోయే పనిని ఎందుకు పెంచుతున్నావు? ఇంకోటి అడుగుతున్నా, డిపిఆర్ రాకముందు ఇల్లు ఎందుకు గులగొడుతున్నావు? డిపిఆర్ రాకముందు గోడల మీద మార్కింగ్ ఎవరు చేస్తున్నావు? ఆక్రమణలు కాబట్టి మేము తీసేస్తున్నామని చెప్తున్నారు. నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా బ్రదర్, బఫర్ జోన్లో ఇవాళ ఏదైతే ఆక్రమణలు అని చెప్పి మీరు పెడుతున్నారో ఒక్కటి కూడా ఆక్రమణ కాదు. నీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసింది, నీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది, ట్యాక్సులు కట్టించుకున్నది, నీ ప్రభుత్వమే వాళ్ళకి లైట్ ఇచ్చింది, నీ ప్రభుత్వమే ఆడ మోరి కట్టింది. ఇలా ఆక్రమణలు నువ్వంటే నీ అంత పిచ్చోడు ఇంకోటి లేడు. లాస్ట్ 10 ఇయర్స్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ చాలా కాయిన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కావచ్చు, లేకుంటే ఒక ఇష్యూ కావచ్చు, కుటుంబ పాలన అనేటువంటిది. కేసీఆర్ కుటుంబం మొత్తం అధికారం అనుభవిస్తుంది, తెలంగాణ ఎవరి పాలైంది అనేటువంటిది కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కాయిన్ చేశారు. దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి మీరు ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ కుటుంబంలో ఎలక్ట్ కాని వాళ్ళు ఎవరున్నారు? కేసీఆర్ కుటుంబంలో మేము ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలక్ట్ కాకుండా మేము ప్రజల చేత ఉన్నాం కదా ఎలక్ట్ అయ్యి ఇక్కడ. మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే. పదవులు అనుభవించట్లేదు కదా సార్. మరి అట్నే అందుకే అడుగుతున్నాను. ప్రజలు అనుభవించకుండానే నేను అనుముల తిరుపతి రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు ఎదురేగి ఆయనకు స్వాగతాలు పలుకుతారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న లగిచెర్లలో బీజేపీ ఎంపీ గారినేమో పోనీయర్, లోకల్ ఎంపీ మహబూబ్నగర్ ఎంపీ గారిని, ఆమె లోకల్ ఎంపీ, ఆమెను పోనీయలే. కానీ తిరుపతి రెడ్డి గారు 200 మందితో పోలీస్ ఎస్కార్ట్తో పోయారు నిషేధాజ్ఞలు ఉన్న అమలు ఉన్న ప్రాంతంలో. నేను అడుగుతా ఉన్నా, ఆయన ఏ బేసిస్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఫార్మా ఆగదు, ఎవడు అడ్డం వచ్చినా తొక్కేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా లోపలేస్తాం. ఎవడాడు? నేను అడుగుతున్నా ఈరోజు, ఎవడు ఈ తిరుపతి రెడ్డి? వార్డు మెంబరా, కౌన్సిలరా, ఎంపీటీసీయా? అంటే రేవంత్ రెడ్డి అన్న అయితే ఆయన డిఫాక్టో ముఖ్యమంత్రి. ప్లస్ రేవంత్ రెడ్డి గారి అడ్రస్ లేని కుటుంబానికి అమెరికాలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేంత పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? రేవంత్ రెడ్డి గారి కుటుంబంలోని వాళ్ళ బామ్మర్దికి 2 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీకి 1137 కోట్ల వర్క్ ఇస్తే మేము ప్రశ్నించకూడదా? మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా, నిలదీస్తుంటే సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత వారి మీదే ఉంది. ఇప్పుడు మా మీద కేసులు పెడుతున్నారు కదా, ఒక ఎంక్వైరీ ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఇప్పుడు నేను చేస్తున్న ఆరోపణల మీద నేను చెప్పింది తప్పని రుజువు చేయి, వద్దనను కదా. సో వాళ్ళ కుటుంబం పూర్తిగా ఇన్వాల్వ్ అయింది అనేటువంటిది నేను అనలేదు బ్రదర్. ఇవాళ 4th సిటీ కాదు 4 బ్రదర్స్ సిటీ అని ప్రజలు అంటున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు భూకుంభకోణాలు చేస్తున్నారో మాకు కూడా సమాచారం వస్తుంది. ఒక్కొక్కటిగా ధారావాహికగా అన్ని బయట పెడతాం, తొందర ఎందుకు? రైట్. ఫైనల్ క్వశ్చన్ సార్, కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది ఇది ఇమ్మెన్స్, ఖచ్చితంగా ఈ అరెస్ట్ ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉంది. మీరు కూడా అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఒక సాడిస్ట్, పైశాచిక ఆనందం పొందుతాడు. ఆయన ఏంటంటే నేను జైలుకు పోయినా కదా అందరు పోవాలా, కేసు ఉందా లేదా నాకు అదంతా అనవసరం, పోలీసు వాళ్ళు నా ప్రైవేట్ ఆర్మీ, నేను ఇంకా 4 ఏళ్ళు ఉంటాను కాబట్టి నేను ఇష్టం ఉన్న కేసు పెడతా, ఇష్టం ఉన్నట్లు లోపలేస్తా. అందుకే అంటాను, రేవంత్ రెడ్డి నీకు ఈ చాతనైతే పేద ప్రజలకి ఏమైనా మంచి చేసే ప్రయత్నం చేయి. కాదు నేను ఇదే పనిలో ఉంటా, డైవర్షన్ గేమ్లు ఆడతా, కాళేశ్వరం పేరిట కొన్ని రోజులు టైంపాసు, ట్యాపింగ్ పేరిట కొన్ని రోజులు టైంపాసు, అలాగే ఫార్ములా ఈ పేరిట కొన్ని రోజులు టైంపాసు, డ్రగ్స్ పేరిట కొన్ని రోజులు టైంపాసు, ఇట్నే చేసుకుంటూ పోతా, నా 5 ఏళ్ళు ఇట్లే నెట్టుకొస్తా, లాస్ట్కి ఏదో మళ్ళీ 6 గ్యారెంటీలు కాదు ఈసారి 60 గ్యారెంటీలను బురిడి కొట్టిస్తా అంటే తెలంగాణ చైతన్యవంతమైన రాష్ట్రం, నీకంటే పెద్ద పెద్ద పోటుగాళ్ళని చూసింది. రేపు తప్పకుండా గతంలో నియంతలకు పట్టిన గతే నీకు పడుతుంది. ఒకవేళ నువ్వు అరెస్ట్ చేయదలుచుకుంటే నీ చేతిలో ఇవాళ అధికారం ఉంది, చేసుకో. కానీ అల్టిమేట్గా న్యాయం, ధర్మం, ప్రజలు తప్పకుండా గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళే కీలకం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ఒకవేళ నన్ను అరెస్ట్ చేసేదైతే చేసుకోండి, కానీ పోరాటం మాత్రం ఆగదు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.